రాజకీయంలో పెద్ద కులాలదే పెత్తనం ఉంటదబ్బా. వాళ్ళ జనాభా తక్కువ, పదవులు ఎక్కువ. గసొంటోళ్ళ నడమ కూడా పదవులు సంపాదించేటోళ్ళు కొందరు ఉంటారు. పబ్లిక్ల పతారం ఎంచుకొని కార్యకర్తల బలగం చూపించి పెద్ద లీడర్ అవుతారు. గండ్ల ధర్మపురి శ్రీనివాస్ సార్ పేరు తప్పకుండా చెప్పుకోవాలి. ఇక గా పెద్ద మనిషి లేడు. సీనియర్ లీడరు డి శ్రీనివాస్ సారు కాలం చేసిండు మబ్బుల. షానొద్దుల సందే పానం బాగలేకుండే. రాత్రి గుండె నొప్పి వస్తే ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోయినా బతకలే. డెడ్ బాడీని హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్న ఇంటికి తీసుకొచ్చిండ్రు. మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ లీడర్లు వచ్చిండ్రు ఆఖరి చూపు కోసం. పెద్ద మనిషి ఎంత మంచిగా మెలిగింది యాద్ చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో పుట్టి కాంగ్రెస్ పార్టీల షేరికై పిసిసి అధ్యక్షుడైండు. డిఎస్ఆర్ పెబ్బగున్నప్పుడే 2 మాటల పవర్లకు వచ్చింది పార్టీ. మంత్రిగా కూడా పనిచేసిన బీసీ లీడరు. అయితే తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ కు రాజీనామా పెట్టి బీఆర్ఎస్ లకు పోయిండు. ఆ పార్టీ టికెట్ మీదనే రాజ్యసభ ఎంపీ అయినాక కొన్నొద్దులకు బయటకొచ్చి మళ్ళా సొంత పార్టీకి దగ్గరైండు సారు. పెద్ద కొడుకు సంజయ్ సారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే చిన్న కొడుకు అరవింద్ సారు బీజేపీ ఎంపీ. రేపు నిజామాబాద్ జిల్లా సొంతూర్ల ఆఖరి కార్యం జరుగుతది. ఈ ముచ్చట ఇట్లుంటే ఆదిలాబాద్ పాత ఎంపీ రమేష్ రాథోడ్ సారు కాలం చేసిండు ఇయ్యాలనే. ఈ సారుకు సుత పానం మంచిగా లేదట. గుండె నొప్పి రాగానే లోకల్ దవాఖానకు తీసుకుపోతే హైదరాబాద్ కు రాసిరట. వస్తుంటే నడుమిట్లనే జీవోయింది. ఈసారు అంత్యక్రియలు కూడా రేపే.